ఏవియేషన్ రంగంలో టెక్నాలజీ ఎంత పెరుగుతున్నా విమాన ప్రమాదాలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. ఇంత టెక్నాలజీ ఉన్నప్పటికీ విమానాలు మిస్ అవుతున్నాయి. అలానే రీసెంట్ గా ఆస్ట్రేలియాలో సంచలనం సృష్టించిన ఒక చిన్న విమానం అదృశ్య ఘటన గురించి గత 22 రోజులుగా ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ఘటనను ఆస్ట్రేలియా బెర్ముడా ట్రయాంగిల్ తో పోల్చుతూ అధికారులు, ప్రజలు ఒకే ప్రశ్న అడుగుతున్నారు. ఈ విమానం ఎక్కడికి పోయింది? ఈ రోజు మనం ఈ మిస్టరీ గురించి వివరంగా తెలుసుకుందాం. ఆగస్టు 2న టాస్మానియా నుండి బయలుదేరిన ఈ చిన్న విమానం న్యూ సౌత్ వేల్స్ లోని ఒక ప్రైవేట్ ఎయిర్ స్ట్రిప్ కు చేరుకోవాల్సి ఉంది. అయితే బాస్ స్ట్రైట్ లోని కీలకమైన జలాల మీదుగా ప్రయాణిస్తుండగా విమానం రాడర్ నుండి అదృశ్యమైంది. ఈ ప్రాంతంలో గతంలో ఎన్నో విమానాలు, నౌకలు అదృశ్యమైనందున ఆస్ట్రేలియా బెర్ముడా ట్రయాంగిల్ గా పిలువబడుతుంది. విమానంలో ఉన్న గ్రెగోరీ వాఘన్ ఒక అనుభవజ్ఞుడైన పైలట్. అతనితో పాటు అతని భాగస్వామి కిమ్ వార్నర్ మరియు వారి పెంపుడు కుక్క మోలీ కూడా ఉన్నారు. ఈ విమానం ఎటువంటి డిస్ట్రెస్ సిగ్నల్ లేకుండా అదృశ్యమవటం అధికారులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఆస్ట్రేలియన్ మారిటైమ్ సేఫ్టీ అథారిటీ, రాయల్ ఆస్ట్రేలియన్ ఎయిర్ ఫోర్స్ సంయుక్తంగా గాలింపు చర్యలను ప్రారంభించాయి. బాస్ స్ట్రైట్ లోని విస్తృతమైన సముద్ర ప్రాంతంలో డ్రోన్లు, హెలికాప్టర్లు, సముద్ర నౌకలతో శోధన కొనసాగింది. అయితే 22 రోజులు గడిచినా ఎటువంటి ఆధారాలు లభించలేదు. వాతావరణం అనుకూలంగా లేకపోవటం బాస్ స్ట్రైట్ లోని బలమైన ఓషన్ కరెంట్స్ సెర్చ్ ఆపరేషన్ ను మరింత కష్టతరం చేశాయి. అయితే ఈ ఘటనను మలేషియా ఎయిర్లైన్స్ ఫ్లైట్ MH370 మిస్సింగ్ ఇన్సిడెంట్ తో పోల్చుతున్నారు. విమానం అదృశ్యానికి అనేక కారణాలుండొచ్చు. మెకానికల్ ప్రాబ్లమ్స్, వాతావరణం, పైలట్ ఎర్రర్ ఇలాంటి కారణాలు ఉండొచ్చని ఏవియేషన్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బాస్ స్ట్రైట్ ప్రాంతం గతంలో ఇలాంటి ఘటనలకు కేంద్రంగా ఉండటంతో ఈ తాజా ఘటనను కూడా బెర్ముడా ట్రయాంగిల్ తో పోల్చడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే కొందరు స్థానికులు, అమెచ్యూర్ ఇన్వెస్టిగేటర్లు ఈ ఘటన వెనుక ఏదో రహస్య కారణం ఉండొచ్చని ఊహిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ ఘటనపై ఎన్నో చర్చలు జరుగుతున్నాయి. కొందరు దీనిని MH370 తో పోల్చగా, మరికొందరు బాస్ స్ట్రైట్ చరిత్రను గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం శోధన కార్యకలాపాలు కొనసాగుతున్నాయి, కానీ ఆశాజనక ఫలితాలు లభించడం లేదు. గ్రెగోరీ, కిమ్ కుటుంబ సభ్యులు అధికారులను సెర్చ్ ఆపరేషన్ ను ఆపొద్దని కోరుతున్నారు. ఈ ఘటన ఆస్ట్రేలియా అంతటా సంచలనం సృష్టిస్తోంది. అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా ఈ మిస్టరీ గురించి ఆసక్తి పెరుగుతోంది. చూడాలి మరి ఈ ఘటన సాల్వ్ అవుతుందో లేదో.